నిజమా? అవునండి, లాటరీలో లక్షలు వచ్చాయంట. బెమ్మం గారు ఎప్పుడూ చెప్పారు ఎదవలకి కలిసి వస్తుందని. ఆ లెక్కని మీకు ఇంకా కలిసి రావాలి కదండి. ఎదవ యాంకరింగ్ చేసావంటే లెగిస్తంతా. ఏమండి, ప్రెసిడెంట్ గారు ఇల్లెక్కడో కాస్త చెప్తారా? ప్రెసిడెంట్ గారు మీకోసం ఎవరో వచ్చారండి. ఎవరమ్మా? నమస్కారం అండి, నా పేరు గాయత్రి. మా అమ్మ నాన్న నమస్తే. మీ ఊరు స్కూల్ కి నన్ను టీచర్ గా అపాయింట్ చేశారు. అలాగా, రండి. నువ్వు పనిచేయాల్సిన స్కూల్ ఇదేనమ్మా. చూడమ్మా, మీరు ఇక్కడ ఉండటానికి వసతి అది మేము ఏర్పాటు చేస్తాం. కానీ నువ్వు మాత్రం పిల్లలకు బాగా చదువు వచ్చేటట్టు చూడాలి. అలాగేనండి. అలాగే అంటే కాదు, వచ్చే సంవత్సరానికల్లా మన స్కూలు ఈ మండలంలోనే నెంబర్ 1 గా రావాలి. ఏ సౌకర్యాలు లేని స్కూల్ కింద ఎప్పుడో పట్టొచ్చేసింది కదండి. నువ్వు నోరు పోయిరా. సౌకర్యాలు ముఖ్యం కాదు, చదువు ముఖ్యం. ఇలాంటి స్కూళ్ళలో చదివే పెద్ద పెద్దోళ్ళు పైకి వచ్చారు. 13 అడుగులు నోట్ చేసుకోండి. కొంచెం ముందుకు వెళ్ళవా. ఏంటప్పారావు కొలతలు కొలిపిస్తున్నావు? స్కూల్ కి డ్రెస్ కుట్టిస్తున్నాను. నిజమా? అవును, ఆ రోజు అన్నారుగా నువ్వే కట్టించమని, అందుకే ఇది పడగొట్టి కొత్తది కట్టిస్తున్నాను. అప్పారావు, నువ్వు గొప్పోడు అయ్యా. మన ప్రెసిడెంట్ గారి లాగా ఇచ్చిన మాట గాలి కుదలేకుండా అన్నమాట ప్రకారం స్కూల్ కట్టించేస్తున్నావు. అప్పనంగా డబ్బు వస్తే నేను కట్టిస్తా. అయినా ఎవరు పర్మిషన్ తీసుకుని స్కూల్ కట్టిస్తున్నావు? 10 మందికి ఉపయోగపడే దానికి పర్మిషన్ ఎందుకు కావాలి? ఈ ఊరి ప్రెసిడెంట్ గా నేను పర్మిషన్ ఇవ్వాలి. అయితే ఇవ్వండి. నువ్వు అడగగానే ఇచ్చేస్తానంటే ఆలోచించాలి. ఏదైనా ఏదో పని చేస్తానంటే పర్మిషన్ ఇవ్వడానికి ఆలోచించాలి, కానీ మంచి పని చేస్తానంటే ఆలోచించడం ఎందుకండి? ఇచ్చండి. స్కూల్ కట్టిస్తే జనంలో ఆడి పాపులారిటీ పెరిగిపోద్దరా. స్కూల్ ఆడే కట్టించినా రేపొద్దున రిబ్బన్ కట్టింగ్ మీతోనే చేస్తాడు కదా, నువ్వు అనండి. సరే, ఊరు కోసం మంచి పని చేసేటప్పుడు కాదనడం ఎందుకు? నువ్వు కానీ. థ్యాంక్స్. త్వరగా ప్లాన్ రెడీ చేయండి. వెంటనే పని మొదలు పెడదాం. అప్పారావు అని ఆర్ఎంపీ డాక్టర్. చూడ్డానికి మంచి కుర్రాళ్ళ ఉన్నాడు. అంత పెద్ద మంచోడేం కాదులేండి. ఆ మాటకొస్తే ఈ ఊర్లో నెంబర్ 1 మంచోడు నేనే. బాసు, ఆసు, ఆర్టీన్ రాణి. బ్యాగ్లోకి వెళ్ళి. తాతాజీ, ఈ ఏరబాబు బాబ్జీ ఎక్కడ్రా? ఏరా కళ్ళు దొబ్బేయా, మనుషులు కనిపించట్లేదేటి? మీరా? ఎవరో అనుకున్నా. నువ్వు అనుకుంటావురా. నన్ను రా అంటావా? ఏ అనకూడదట్రా? అంత రొక్కం వచ్చాక అనొచ్చు అనుకో. అవును, ఏం కొంటే తగిలింది లాటరీ? కరీం బీడి కట్ట నీకు అవసరమా? నాకెందుకులే, నా బాకీ నాకు పడేస్తే. ఇద్దరిది కలిపి ఎంత? 98,900 రూపాయలు. దీంట్లోంచి 1,00,000 తీసివే కామేశ్వరి. అట్టాగే వచ్చి నా కొట్టు, ఇది నా క్యాండిడేట్. నీ క్యాండిడేటే. వాళ్ళకి లాటరీ తగిలిందని తెలిసి అటు షిఫ్ట్ అయిపోయింది. ఇది అన్యాయం. ఇందులో అన్యాయం ఏముంది? దానికి తెలిసిన సామాజిక న్యాయం వచ్చేసింది. రాజకీయ నాయకుడు ఓటు నోడుతూ ఉంటాడు, కామేశ్వరి నోటుండేవాడుతూ ఉంటుంది. యా, ఆ నోట్లు తీరా. ఇదిగో 1,00,000, మిగిలిన 1,100 టిప్ కింద ఎట్టుకో. టిప్ అంటే హోటల్ సర్వర్ కదా ఇస్తారు. మేము అప్పు సర్వ్ చేసే వాళ్ళకు కూడా ఇస్తాం. థ్యాంక్ యూ, వస్తా. ఆగో, నీ బాకీ తీరిపోయింది, మా బాకీ మిగులుంది కదా. నేను మీకేం బాకీ చెప్తారా? ఎడగరా, ఇక్కడ 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 ఇక్కడ. హ్యాండ్ చేసుకుంటావేంటి? సారీ 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 సారీ. ఏంట్రా బుద్ధి లేకుండా హ్యాండ్ చేసుకుంటావు? సార్ మీద లెక్కు చేసుకోవాలి. బాధగా ఉందా? మమ్మల్ని కొట్టినప్పుడు లేదు. ఎవడైనా అప్పోసులకి ఇంటికి వస్తాడు, నువ్వు కల్లోకి కూడా వచ్చావు కదరా. ఇవాళ మంగళవారం, బలి ఇచ్చే రోజు. అర్జున్ ఎక్కడికైనా పారిపోవాలి. రే గణేష్, గణేష్. గురుగారికి గణేష్ గజగజ వణుకుతూ రాయినది. మా బామ్మ చావు బతుకులో ఉందట. గణేష్ గణేష్ అని నన్నే కలవరిస్తుందట. నన్ను ప్రతి మంగళవారం వచ్చి కనిపించమంటుంది. కనిపించకపోతే కన్ను మూస్తానంది. అందుకే ఈరోజు సెలవు పెట్టి ఊరు వెళ్తున్నాను. ఎరా, ఇక్కడ లీవ్ లెటర్ పెట్టి అక్కడ దాక్కున్నావా? బయటకు రా. వద్దు గురుగారు, ఎవరో కాశ్మీర్ గారు చెప్పాడని నన్ను బలిస్తే టీవీలో పబ్లిసిటీ పెరుగుతుంది తప్ప మీ ప్రాక్టీస్ పెరగదు. ఈరోజు మీరు ఎంత తెలివిగా నేరం చేసినా రేపు కాకపోతే ఎల్లుండైనా ఆ నేరాలు ఘోరాల్లో నూతన ప్రసాద్ బయట పెడతాడు. ఏడిసావు గానీ అదంతా ఉత్తుతు డ్రామా. బయటకు రా. రేయ్, ఇన్నాళ్ళు నా దగ్గర తడిలాక నీకు జీతం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను.
ఇదిగో ఈ 10,000 తీసుకెళ్ళి మీ బామ్మకి ఇవ్వు. కళ నిజమా? నిజమేరా, అన్నయ్యకి లాటరీ తగిలింది, అందులో డబ్బు పెట్టి స్కూల్ కూడా కట్టిస్తున్నాడు. థ్యాంక్ యూ బాస్. అరే అదేంటి చూసి అలా చిక్కిపోయావు? నాలా మీ అన్నయ్య ఉదయం హార్లిక్స్ సాయంత్రం బూస్ట్ ఇవ్వటం లేదా? ఏంటి నువ్వు తాగేస్తున్నావా? నువ్వెందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు అని అడుగుతా అనుకున్నాను. కారణం లేకుండా అడుగు పెట్టావు కదా. నిజమే, మొగుడు పోయిందాన్ని విధవ అంటారని తెలుసు కానీ పెళ్ళాన్ని వదిలేసిన మగాడిని ఎదవ అంటారని రీసెంట్గానే తెలుసుకున్నాను. నన్ను క్షమించి మీ చెల్లెల్ని కాపురానికి పంపించవా బావా? తీసుకెళ్ళు. ఎలావే? అలాగే అన్నయ్య. ఇదేంటిది ఒట్టి చేతులతో వచ్చేసేలా ఉంది. అప్పుడే సూట్ కేసు సర్దేశావా? దీనికి దెబ్బలు తింటాం బాగా అలవాటైపోయి ఉంటుంది. ఆనాకి వెళ్దాం కానీ కాసేపు మీ అన్నయ్యతో మాట్లాడి. మొన్న వైజాగ్ జూలో అన్ని జంతువులను చూశాను, ఒక్క గొన్నయానికి తప్ప. బాబుని చూశాక ఆ లోటు కూడా తీరిపోయింది. ఏం పేరు బాబు? గణేష్. ఆకారం చేసి మమకారంతో పెట్టుంటారా? ఆ ఒక్కటి తక్కువైంది. గురుగారు వెళ్ళొస్తా. జూకా మా ఊరికి. మీ ఊళ్ళో కూడా ఉందా? అవును బావా, మొన్న లాటరీలో డబ్బులు వచ్చినాయటగా. స్కూల్ అది కట్టించి పాడు చేసుకుంటున్నామని జనం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన కట్నం బాకి ఎలాగ ఇచ్చేస్తావు అనుకో, మిగిలిందే పాడు చేసేస్తావన్న బాధ. మరి ఏం చేయమంటావు? కూర్చుని మాట్లాడుకుందామా? మందేస్తూ మాట్లాడుకుందారా? అయ్యి బాబాయ్, డబ్బుతో పాటు మేనర్స్ కూడా వచ్చేసింది మా బామ్మర్దికి. బామ్మర్ది, నీ దగ్గర డబ్బులతో ఏం చేద్దామని? నా చెల్లికి ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఉండగా ఇంకో పెళ్ళేటి? మళ్ళీ వాడివి, నువ్వు బతుకుండగా అది ఇంకో పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటుంది? చచ్చినా ఒప్పు కాదా? అందుకే నిన్ను లేపేద్దామని డిసైడ్ అయిపోయాను. అవును బావా, దాన్ని నీతో పంపటం నాకు ఇష్టం లేదు, అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాను. దాన్ని మర్డర్ చేయడానికి మనుషులు కూడా మాట్లాడావా? నీలాంటి లవంగంగా లేపటానికి కూడా రౌడీలు కావాలా? మందు ఘాటుగా ఉందా? చాలా తక్కువ కలుపుకుంటావు. కాదు, విషం ఎక్కువ కలిపాను. నొరగొస్తుంది, తుడుచుకో. మా చెల్లెలు చూస్తే విషయం బయటపడిపోతుంది. బావా, అన్నింటికి తొందరే. నువ్వు పోతానంటే నీ వద్దంటానా? ఓ 10 నిమిషాలు ఓపిక పట్టు, ఆ తర్వాత పోదువు కానీ. బాబర్ది, కావాలంటే నువ్వు ముందు ఇచ్చిన కట్టు డబ్బులు కూడా ఇచ్చేస్తా. నాకు 2 మంది ఇచ్చి బతికించు. ఏమవుతుంది? అవ్వాల్సిందంతా అయిపోయింది. మీ అన్నయ్య కట్టిన డబ్బులు అడిగితే నాకు విషయం ఇచ్చాడు. ఏంటన్నయ్య, నిజమా? అవునమ్మా, ఈడు బతుకుంటే నేను అలాగో సుఖపెట్టలేడు, పోతే హ్యాపీగా ఉండొచ్చని. నువ్వు మనిషివేనా? మిమ్మల్ని కాదండి, ఆయనకి విషయం ఇవ్వడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? ఇంకా ఈయన సపోర్ట్ చేస్తావేంటమ్మా? నేను ఎన్ని బాధలు పెడతాడ్రా. అవసరమైతే తిడతాడు, కొడతాడు. ఆ హక్కు ఆయనకుంది. తనకేమన్నా అయ్యిందో నిన్ను చంపుతాను. చూసావా, కట్టుకున్న వాడి కోసం తోడపట్టిన వాడిని కూడా చంపుతానంటుంది నా చెల్లెలు. కానీ నువ్వు కట్నం కోసం కట్టుకున్న రోజు నుంచి ప్రతిరోజు దాన్ని చెప్తూనే ఉన్నావు. నన్ను క్షమించండి, నా బుద్ధి వచ్చింది. ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. రండి, నేను తీసుకెళ్తాను. అందులో ఏ విషయం కలపలేదు. నిజమా? మరి నురగలా వచ్చింది? నీకు జలకెద్దామని సబ్బు నీళ్ళు కలిపాను. ఎంత మంచి బావా. అదేంటి అలా వెళ్ళిపోతాడు? మంచిడంటే ఫీల్ అయ్యేంటి? ఇన్నాళ్ళు సాడిస్ట్ లాగా వేపుకు తిన్నావు, ఇక నుంచి మనిషిగా బతుకు, భర్తలా ప్రవర్తించు. ఇదిగో నీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు. వద్దు బావా, ఈ పాపిస్ట్ డబ్బు కోసమే నీ చెల్లి చేత కన్నీళ్లు పెట్టించాను. మళ్ళీ డబ్బు తీసుకుని పాపం చేయదలుచుకోలేదు. ఇది నువ్వు తీసుకుంటుంది కాదు, నీ మనస్ఫూర్తిగా ఇస్తుంది. తీసుకో. థ్యాంక్స్ బావా. మందేద్దామా? వద్దు బావా, మానేశాను. భోంచేద్దాం.